హాయ్ స్టూడెంట్స్, విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఏపీ ట్రిపుల్ ఐటీ ఆస్పిరెంట్స్కి ఇప్పటివరకు అయితే ఆస్పిరెంట్సే ఫ్యూచర్ స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యూచర్ స్టూడెంట్స్ కాకపోవచ్చు. ఏదైనా మీరు ఈ వచ్చే సంవత్సరం సంతోషంగా హ్యాపీగా ఉండాలని, మంచి భవిష్యత్తు మీకు చేకూరాలని కోరుకుంటూ మీకు ఇప్పటివరకు వచ్చిన కొన్ని డౌట్స్ అయితే నేను క్లియర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ నుంచి చివరి వరకు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఫస్ట్ టైం కనుక మీరు ఫస్ట్ టైం కనుక యూట్యూబ్ ఛానల్కి విజిట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేస్తే మీరు నెక్స్ట్ ఇయర్ మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వివరాలకు వస్తే చాలామందికి డౌట్స్ వచ్చినాయి టీసీ గురించి, రెసిడెంట్ సర్టిఫికేట్ గురించి, పేరెంట్స్ని తీసుకెళ్ళాలా వద్దా, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఏంటి, అసలు లోన్ సంగతి ఏంటి, చాలా చాలా విషయాలు అయితే డౌట్స్ అయితే వచ్చింది. సో ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలని మీకు ఒక్కొక్కటి 1 by 1 క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ టీసీ గురించి. ఓకే, సో టీసీ అయితే చాలామంది 10th తర్వాత ఇన్ని రోజులైతే వెయిట్ చేసి ఉండరు, కాబట్టి ఎక్కడో ఒక కాలేజీలో జాయిన్ అయి ఉంటారు. ఓకే, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ కాలేజీలోను, ప్రైవేట్ కాలేజీలోను ఆన్లైన్ అడ్మిషన్ అయితే తీసుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి ఫస్ట్ మీరు కాలేజీలో జాయిన్ అయిపోతే టీసీ అక్కడ కనిపిస్తే వాళ్ళని అడగండి, నాకు ఇక్కడ ఇలా ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది, దాంట్లో సీట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, అప్పుడు టీసీ అవసరం, కాబట్టి నాకు టీసీ ఇవ్వండి అంటే మీరు ఇచ్చిన టీసీఏ మీకు ఇచ్చేస్తారు. 10th తర్వాత ఇచ్చిన కాలేజీలో సబ్మిట్ చేసిన టీసీఏ వాళ్ళు ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు ఇవ్వరు అనుకుంటే ప్లస్ మీకైనా డౌట్ రావచ్చు, అనవసరంగా కౌన్సిలింగ్లో సీట్ వస్తుందో రాదో, అనవసరంగా ఇక్కడ నుంచి టీసీ తీసుకెళ్ళాలి ఎందుకని. సో వాళ్ళ దగ్గర ఒక బోనోఫైడ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు, అంటే మీ టీసీ వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ అది కూడా కాకపోతే ఏఐఐఐటి అథారిటీస్, ఆర్జీకేటీ అథారిటీస్ని మీకు ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే పెట్టవచ్చు, నా టీసీ ప్రస్తుతం నా దగ్గర లేదు, సీట్ అలాట్మెంట్ కాగానే మీకు డిపాజిట్ చేస్తాను, అప్పుడే నాకు సీట్ ఇవ్వండి అని ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే చేయొచ్చు. ఇది ఫస్ట్ టీసీ. మ్యాక్సిమం అయితే ట్రై చేయండి కాలేజ్ నుంచి టీసీ తీసుకోవడానికి. ఎవరైతే 10th క్లాస్ ఏదైతే మీరు డిపాజిట్ చేశారో అది తీసుకోండి. అది కాకపోతే బోనోఫైడ్ సర్టిఫికేట్ తీసుకోండి. అది కాకపోతే ఫైనల్గా అయితే మీరు రిక్వెస్ట్ లెటర్ ఏఐఐఐటికి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నట్టు రెస్పెక్ట్ఫుల్గా అడిగితే మోస్ట్లీ థర్డ్ ఆప్షన్ అయితే మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ని తీసుకెళ్ళొచ్చా, కంపల్సరీగా పేరెంట్స్ అక్కడ ఏదైనా సైనింగ్ అవసరం అవుతుందా? సో 99% పేరెంట్స్ అవసరం లేదు, కానీ ఈ వయసులో 10th తర్వాత ఈ వయసులో పేరెంట్స్ తీసుకెళ్ళడం బెటర్. వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, అక్కడ ఫెసిలిటీస్ కరెక్ట్ ఉండకపోవచ్చు, కాకపోతే కంపల్సరీ పేరెంట్స్ రావాలని అయితే ఏమీ లేవు. మీ దగ్గర ఏదైతే ఫామ్స్ తీసుకెళ్తున్నారో అక్కడ ఎక్కడైతే పేరెంట్స్ సిగ్నేచర్ అవసరం ఉంటుందో అవన్నీ చేయించుకెళ్ళండి. లోన్కి అయితే కొంచెం అవసరం అవుతుంది ఒకవేళ లోన్ తీసుకోవాలనుకుంటే. ఓకే, ఇది పేరెంట్స్. ఇవి ఓన్లీ నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. నెక్స్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్. ఇది చాలా మందికి అయితే డౌట్స్ వస్తున్నాయి. ఇది ఎవరెవరికి రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలో చెప్తున్నాను వినండి. కొంతమంది ప్రైవేట్లో ఫీజు కట్టి, అంటే ఏ స్కూల్లో చదవకుండా ప్రైవేట్గా ఫీజు కట్టి పాస్ అయిన స్టూడెంట్స్కి సో వాళ్ళ స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండదు, కాబట్టి వాళ్ళు ఏపీ వాళ్ళే అని ప్రూవ్ చేయడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరము. ఫస్ట్ క్యాండిడేట్స్ దోస్ వర్క్ క్లియర్డ్ ద ఎగ్జామినేషన్స్ త్రూ ద ప్రైవేట్. ఓకే, సెకండ్ కొంతమంది స్కూల్లో అయితే చదివి ఉంటారు కానీ ఆ స్కూల్కి రికగ్నిషన్ అయి ఉండదు, లేకపోతే మధ్యలో ఏదో కొన్ని స్కూల్స్ చదివి ఉంటారు కానీ ఇప్పుడు ఆ కాలేజ్ ఆ స్కూల్ క్లోజ్ అయింది, ఆ సర్టిఫికెట్స్ లేవు, స్టడీ సర్టిఫికెట్ వాళ్ళు. థర్డ్, ఒకవేళ మీరు తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయితే, ఓకే, సో మీ చాలా ముందు ప్రూఫ్స్ అన్నీ మీ తెలంగాణ ఉన్నాయి, ఇప్పుడు ఏపీలో ఉన్నట్టు ప్రూవ్ చేయడానికి రెసిడెంట్ సర్టిఫికేట్. ఇది ఎంఆర్ఓ నుంచి తీసుకోవచ్చు మీరు రెసిడెంట్ సర్టిఫికేట్. ఓకే, ఈ 3 కండిషన్స్ ప్రైవేట్గా పాస్ అయితే ఎగ్జామ్ ఏదైనా, సెకండ్ స్కూల్ నాట్ రికగ్నైజ్డ్,
థర్డ్, ఒకవేళ తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయితే ఇక్కడ ఉన్నట్టు మీకు ప్రూఫ్ చూపించడానికి రెసిడెన్స్ ప్రూఫ్ అయితే అవసరం. నెక్స్ట్ వచ్చేసి ఫీజ్ రియంబర్స్మెంట్. ఓకే, సో ఫీజ్ రియంబర్స్మెంట్ మామూలు ఇంటర్ కాలేజెస్కి ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే అమ్మఒడి. సో మీరు అమ్మఒడికి కావాల్సిన ఫామ్స్ అన్నీ రెడీగా తీసుకుని వెళ్ళండి. అక్కడ ఇమీడియట్గా డిపాజిట్ చేస్తే మీ దగ్గర ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇవి ఇప్పుడు ఈరోజు మీకు వచ్చిన డౌట్స్ గురించి. ఒకవేళ లోన్ కావాలంటే లోన్కి అప్పుడు ఇమ్మీడియట్గా మీరు సీట్ అలాట్ కాగానే లోన్కి అయితే మీరు అప్లై చేయవచ్చు. సో లోన్కి ఏవే డాక్యుమెంట్స్ అని ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియో ఉంది. లోన్కి అప్లై డాక్యుమెంట్స్ ఇది, దానికి ఏం అవసరం, దానికి పేరెంట్స్ చాలా అవసరం. ఓకే, సో ఇదే ఈరోజు విశేషాలు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, వీలైనంత వరకు నేను ఆన్సర్ ఇస్తాను. సో సీట్ వస్తుందా రాదా కంటే డైలీ ఒక 1 అవర్ అయితే మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో కెమిస్ట్రీ ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేసి జాయిన్ అయ్యే లోపే మీకు కాన్ఫిడెంట్గా జాయిన్ కండి అని నేను ఒక జస్ట్ సజెషన్ మాత్రమే. తర్వాత మీకు ఎలాంటి సహాయం కావాలన్నా పర్సనల్గా ఏదైనా బ్యాచ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను 3 monthsలో కోర్స్ కంప్లీట్ అయ్యేలాగా. దానికి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే కామెంట్ చేయండి, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. దాని లింక్ అయితే ఉంది. సో టెలిగ్రామ్ మీరు డౌన్లోడ్ చేసుకుని, టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో సెర్చ్లో విజ్కెమ్ అని టైప్ చేయండి. సో ఆ ఛానల్ పేరైతే వస్తుంది, దాంట్లో జాయిన్ కండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ. See here, if you press Vizchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. Okay, so here you will get chapter wise videos. Chapter wise videos are there. Okay, DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay, previous year question series. And see, this is what you have to start with, one shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism you have problem in tautomerism. Okay, or any questions you want geometrical isomerism, like that topic videos you can go through, so that that topic will be very very high. Okay, that topic also will be strong. Then you will go through the DPP series. Okay, so if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the Vizchem YouTube channel daily, half an hour to 1 hour, so that it should be a part of your success. Okay, so let's continue to our application format.